మళ్ళీ అయితే అరవింద్తో ఎలా అంటూ ఉంటుంది. తన మెడలోని తాళిని బయటికి తీసి దీన్ని తెంచే అరవింద్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న అరవింద్, గౌతమ్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మెడలో తాళిని తెంచేయమంటుంది, ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అరవింద్ అయితే ఏంటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావంటే, అవును ఈ తాళిని తెంచే అరవింద్ అని చెప్పి అంటుంది. ఆ మాటలకు అరవింద్ అయితే నేను దీన్ని తెంచలేను, అలాగని నీతో బంధాన్ని ముడిపెట్టుకోలేను, మళ్ళీ ఏమైందో చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు బాబు గారు, నా మెడలోని తాళిని తెంచేసి నా భర్త ముఖం మీద కొట్టండి, నా భర్త ముఖం మీద కొట్టి మీరు నన్ను మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని రెండో పెళ్ళంగా నన్ను ఉంచుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే గౌతమ్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అరవింద్ అయితే మళ్ళీ కడుగుతూ ఉంటాడు. లేదు బాబు గారు, తెంచేయండి, ఈ తాళిని తెంచేస్తేనే అప్పుడైనా సరే కొందరికి మనశ్శాంతిగా ఉంటుంది, మీ రెండో పెళ్ళంగా ఉంచుకోండి, ఉంచుకుంటేనే అప్పుడు ఈ లోకం నన్ను చక్కగా చూస్తుంది, అంతవరకు ఈ లోకం నన్ను చూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అరవింద్ అయితే మళ్ళీ ప్లీజ్ అలా మాట్లాడకని చెప్పి అంటూ ఉంటాడు. గౌతమ్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. తెంచేయండి బాబు గారు, తెంచేయండి అని చెప్పి అరవింద్ చేతులతో తన తాళిని పట్టించి తెంచేయండి తెంచేయండి అని చెప్పి గట్టిగా లాగేస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మళ్ళీ చెప్పిన పనిని అరవింద్ చేస్తాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.